Now, I invite one wonderful personality in front of you, and he showed way to many students unemployed how to earn money through internet. డబ్బెలా సంపాదించుకోవచ్చు. So now he is the CEO of IndianService.com, and his qualification is the MCA, and ఈయన దేంట్లో స్పెషలిస్ట్ అంటే సైబర్ క్రైమ్స్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మరి సైబర్ సెక్యూరిటీ ఎలా ఉండాలి, మరి ఇటువంటి టాపిక్స్ పైన ఇంతవరకు వీరు లాస్ట్ టైం చాలా ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు కూడా మనకు వచ్చి కొత్త టాపిక్లు చెప్పడానికి వచ్చారు. ఈరోజు ఒక్కరోజు సరిపోదు, ఈరోజు ఉంటుంది, మళ్ళీ ఇంకొక రోజు కూడా క్లాస్ ఉంటుంది. ఈరోజు ఒక 20-30 minutes విల్ టెల్ యూ ద ఇంపార్టెంట్ టిప్స్. ఈరోజు చెప్తే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని విల్ కమ్ బ్యాక్. ఐ ఇన్వైట్ సతీష్, ప్లీజ్ స్టార్ట్. Respected Gampa Nageshwara Garu and my dear compilers and interpreters, good morning and good evening. Well friends, I'm Sai Satish, CEO of Indian Servers. I started my own company named Indian Servers. And first thing, online lo money earn cheyadam, offline lo money earn cheyadam, దేనికైనా ఒక సెట్ ఆఫ్ స్కిల్ సెట్ ఉంటుంది. సెట్ ఆఫ్ స్కిల్స్. ఆన్లైన్లో లింక్స్ క్లిక్ చేస్తే మనకి మనీ రావు. మైండ్లో బాగా పెట్టుకోవాల్సింది ఫస్ట్ పాయింట్. కొన్ని లింక్స్ మీద క్లిక్ చేసినంత మాత్రాన మనకి మనీ రావు. కొన్ని వెబ్ పేజెస్ని చూసినంత మాత్రాన మనకి మనీ రావు. కొన్ని యాడ్స్ని చూసినంత మాత్రాన మనకి మనీ రావు. వితౌట్ స్కిల్ సెట్, వితౌట్ స్కిల్స్ వి కాంట్ ఎర్న్ మనీ ఆన్లైన్ లీగల్లీ. ఇల్లీగల్గా ఎర్న్ చేయాలన్నా స్కిల్ సెట్ ఉండాలి. ఎలా ఎర్న్ చేయాలన్నా స్కిల్ సెట్ ఉండాలి. గొట్ ద పాయింట్. లాస్ట్ టైం ఇది 5th టైం నేను ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ఇలా సెషన్ డెలివర్ చేయడం. ఈ లాస్ట్ నుంచి లాట్స్ ఆఫ్ క్వరీస్ వచ్చా. లాట్స్ ఆఫ్ క్వరీస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, హౌ ద పీపుల్ ఎక్స్పెక్టింగ్ మనీ ఈజ్, లింక్స్ మీద క్లిక్ చేస్తే మనీ రావాలన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లింక్స్ మీద క్లిక్ చేస్తే మాత్రం మనీ రావు. మీరు స్కిల్ సెట్ మాత్రం డెవలప్ చేసుకోవాలి. అది ఏ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అది ఎక్కడి నుంచి మనం ఫెట్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 2-3-4 సెషన్స్లో కూడా చూపించాను. ఇంకొకటి బ్రీఫ్గా చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ మై యాడ్సెన్స్ అకౌంట్, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్. లాస్ట్ 28 డేస్లో నాకు ఎర్న్ చేసిన అమౌంట్ ఇది. నాకు నెక్స్ట్ వచ్చే చెక్ ఇంత అమౌంట్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చే అమౌంట్, ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ పర్టికులర్ అమౌంట్ టు రూపీస్, ద టోటల్ విల్ బి అప్రాక్సిమేట్లీ 94,680 rupees. This is a check what I'm going to get next month. ఈ పర్టికులర్ అమౌంట్స్ రావాలి అంటే లింక్స్ మీద క్లిక్ చేస్తే రాదు అని మైండ్లోకి ఇంజెక్ట్ అయింది కదా. ఎందుకంటే ప్రతిసారి కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ జస్ట్ ఆస్కింగ్ మీ, లింక్స్ మీద క్లిక్ చేస్తే మనీ రావాలి, లేకపోతే మేము మెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం, ఒక 1000 మందికి ఫార్వర్డ్ చేస్తాం, స్పామ్ చేస్తాం, మెయిల్స్ని మనీ రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలా ఈమెయిల్స్ ఫార్వర్డ్ చేసినంత మాత్రాన, లింక్స్ మీద క్లిక్ చేసినంత మాత్రాన మనీ రావు. యూ మస్ట్ హ్యావ్ సమ్ స్కిల్స్. ఆ స్కిల్స్లో మెయిన్గా మీరు డెవలప్ చేసుకోవాల్సింది వెబ్సైట్ డిజైనింగ్ స్కిల్స్. వెబ్సైట్ డిజైన్. Let me show you some sort of set of skills. ఈ వెబ్ డిజైనింగ్కి మీరు నేర్చుకోవాల్సింది HTML5, PHP, ఎల్స్ HTML5, ASP.NET. మీరు స్టాటిక్ వెబ్ పేజెస్ వెళ్ళిపోతానంటే ఒక HTML5 చాలు. డైనమిక్ వద్దాం అనుకుంటే PHP విత్ MySQL. యూ కెన్ బ్రిడ్జ్ కనెక్షన్స్ ఆఫ్ వేరియస్ డేటాబేసెస్. సో బట్ ప్రిఫర్ MySQL విత్ PHP, ASP.NET విత్ MS SQL. ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉంటే యూ కెన్ డిజైన్ వెరీ గుడ్ వెబ్సైట్స్. ఈ పర్టికులర్ వెబ్సైట్, ఈ స్కిల్స్ నేర్చుకున్నాక ఎక్కడి నుంచి ప్రాజెక్ట్స్ తీసుకురావాలో నేను చెప్తాను మీకు. వెబ్సైట్ డిజైనింగ్కి ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్. ఇంకా మీరు ప్యూర్ HTML5 నేర్చుకున్న స్టాటిక్ వెబ్సైట్స్ బాగానే డిజైన్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం లేదు అనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ టెంప్లెట్స్. HTML5 టెంప్లెట్స్ అని చెప్పి సర్చ్ చేయండి. బేసిక్స్ ఆఫ్ HTML వచ్చినా యూ కెన్ ఎడిట్ లాట్స్ ఆఫ్ టెంప్లెట్స్. థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ రైట్ నౌ. You can search those templates in
templateplaza.com, or you can search in the Pirate Bay. The Pirate Bay. ఈ పర్టికులర్ వెబ్సైట్లో అయినా you can download some sort of templates and you can edit that particular design and you can create your own websites. ఒకవేళ ఆ బేసిక్స్ కూడా లేదు అనుకుంటే you can go with website builders. ఒక సింగిల్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ కూడా నేర్చుకోకుండా, ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా, HTML కోడ్ కూడా తెలియకుండా, విత్ ద హెల్ప్ ఆఫ్ వెబ్సైట్ బిల్డర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. యూ కెన్ గెట్ ఇన్ టు విక్స్ ఆర్ weebly.com అనే వెబ్సైట్స్లో నుంచి యూ కెన్ చెక్ వెబ్సైట్ బిల్డర్స్కి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. యూ కెన్ సర్చ్ మెనీ ఫర్ వెబ్సైట్ బిల్డర్స్. ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా లేకుండా యూ కెన్ స్టిల్ డెవలప్ ద వెబ్సైట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెబ్సైట్ బిల్డర్స్. ఈ 3 ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని యూజ్ చేసి వెబ్సైట్ని డెవలప్ చేయాలి. ఆ వెబ్సైట్స్ డెవలప్మెంట్ నేర్చుకుంటే అదొక టెక్నిక్ మనీ ఎర్న్ చేయడానికి. మీరు ఒక బ్లాగర్లో కానీ, ఒక blogspot.comలో కానీ, లేదా సమ్ wordpress.com ఇలాంటి వెబ్సైట్స్లో ఒక సింపుల్ బ్లాగ్స్ డెవలప్ చేసుకొని దీని మీద నుంచి వచ్చే యాడ్సెన్స్ ద్వారా కూడా హ్యూజ్గా ఎర్న్ చేయొచ్చు. ఇందాక నేను మీకు చూపించింది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్, నా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో సైన్ అప్ అయితే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ స్మాల్ కోడ్ ఫర్ యూ. మీ బ్లాగ్ స్పాట్లో ఒక బ్లాగ్ని క్రియేట్ చేసుకొని యూ మస్ట్ అట్రాక్ట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్. మీరు ఈరోజు ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకొని నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనీ అని చెప్పి అడగకూడదు. యూ మస్ట్ అట్రాక్ట్, ఆ మస్ట్ అన్నది అండర్లైన్ చేసుకోవచ్చు. యూ మస్ట్ అట్రాక్ట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ పర్ మంత్, నాట్ పర్ ఇయర్. థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ని మీరు అట్రాక్ట్ చేయగలిగితే, మీరు రాసే బ్లాగ్స్ తోటి, మీరు రాసే కంటెంట్ తోటి మీరు అట్రాక్ట్ చేయగలిగితే, ఆ యూజర్స్ కనుక మీ బ్లాగ్లో ఒక యాడ్ మీద క్లిక్ చేస్తే, ఒక క్లిక్కి అప్రాక్సిమేట్లీ ఇండియా నుంచి వచ్చేదానికి 5 రూపీస్ వస్తుంది మీకు. ఒక క్లిక్ విజిటర్ చేస్తే అది యావరేజ్ క్లిక్. అదే ఒక యూఎస్ విజిటర్ మన యాడ్స్ మీకు క్లిక్ చేస్తే అప్రాక్సిమేట్లీ 18 రూపీస్ వస్తుంది. ఇండియన్ ఆరిజిన్, ఇండియా లొకేషన్లో ఒక యూజర్ క్లిక్ చేస్తే 5 రూపీస్ వస్తుంది. ఇదే యూఎస్ సిటిజన్ మన వెబ్సైట్లో, మన ఈ గూగుల్ యాడ్సెన్స్లో ఉన్న కోడ్ మీద క్లిక్ చేస్తే అప్రాక్సిమేట్లీ 18 రూపీస్ వస్తుంది. సో జస్ట్ డిసైడ్ హూమ్ టార్గెట్. ఆస్ట్రేలియన్ టార్గెట్ చేస్తారా, యూఎస్ని టార్గెట్ చేస్తారా, ఓన్లీ ఇండియా విజిటర్స్ని టార్గెట్ చేస్తారో మీ ఇష్టం. మీ యూనిక్ కంటెంట్ తోటి యూ హ్యావ్ టు అట్రాక్ట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ మనీ. 4 బ్లాగ్స్ క్రియేట్ చేసి 4 పేజెస్లో మీ గురించో నా గురించో రాస్తే విజిటర్స్ రారు. ఆ వచ్చిన విజిటర్స్ క్లిక్ చేయరు. యూ మస్ట్ హ్యావ్ దట్ సెట్ ఆఫ్ స్కిల్ విచ్ వాట్ యూ హ్యావ్ టు రైట్ సో దట్ యూ కెన్ అట్రాక్ట్ ద పీపుల్. మీరు అట్రాక్ట్ చేసే స్కిల్ ఉండాలి మీ దగ్గర. అలాంటి స్కిల్ ఉంటే యూ కెన్ అప్లోడ్ దట్ పర్టికులర్ స్టఫ్ టు గూగుల్ యాడ్సెన్స్. యూ కెన్ అప్లై టు గూగుల్ యాడ్సెన్స్. దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ సమ్ జావా స్క్రిప్ట్ కోడ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ కోడ్ జస్ట్ paste it in your website. If someone clicks, then you can get legal money from Google AdSense. ఈ సెట్ ఓకే కదా మీకు? గూగుల్ యాడ్సెన్స్ ఒకటి క్లియర్ అయిందా? దట్స్ అ మేజర్ వే. సెకండ్ టెక్నిక్ మీకు స్కిల్ సెట్ ఒకటి డెవలప్ చేసుకోమని చెప్పాం. స్కిల్ సెట్ డెవలప్మెంట్. మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్? ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకా JNTU హైదరాబాద్, సారీ ఓకే AU, ఓకే AU, OU. సో వేరియస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ మీరు? CSE, మెకానికల్, IT, కామర్స్. వెరీ గుడ్. సో కామర్స్ అంటే వరల్డ్ వైడ్గా ఒకటే ఉండొచ్చేమో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ JNTU హైదరాబాద్లోనో JNTU కాకినాడలోనో ఒక CSE స్టూడెంట్ 4 years పాటు ఒక సిలబస్ చదువుతాడు కదా. అదే ఏజ్లో జపాన్లో కూడా ఒక స్టూడెంట్ ఉంటాడు. అదే ఏజ్లో రష్యాలో కూడా ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ చదివే సిలబస్కి మీకు ఏం డిఫరెన్సెస్ ఎప్పుడైనా చూసారా? మన ఇండియాలో హెచ్ఆర్డి ఒక రకంగా చాలా వరకు లోలో ఉంది. మన పొలిటీషియన్స్ ఎప్పటికీ కూడా ప్రజల్ని ఫ్రీ అనే పేరుతో బెగ్గర్స్నిగా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు కనుక వాళ్ళలో ఉన్న రిసోర్సెస్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే
ఫ్రీ అనే మాట పక్కన పెట్టేసి వాళ్ళకి డెవలప్ అవ్వగలిగే ఒక ఒక పవర్ అన్నది వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, జపాన్లో ఒక స్టూడెంట్ ఏం చదువుతున్నాడు, వాడు చదువుతున్న సిలబస్ ఏంటి, మరి వాడికి మనకి తేడా ఏంటి, వాడి సిలబస్ మన సిలబస్కి తేడా ఏంటి, అసలు మెకానికల్ స్టూడెంట్ నేను ఏరోనాటిక్స్ గురించి చదువుదాం అనుకుంటున్నాను, ఏరోనాటికల్ స్టూడెంట్ నేను సి కంపైలర్ ఎలా వర్క్ చేస్తున్నా చదువుదాం అనుకుంటున్నాను, ఇలాంటివన్నిటికీ కూడా ఒక ఓపెన్ కోర్స్ వేర్ అని చెప్పి రేపు మార్నింగ్ మీరు వచ్చే లోపల ఒక స్మాల్ స్టఫ్ మీరు చేయాలి. అది జస్ట్ నోట్ చేసుకోండి. మీకు నచ్చిన ఒక టాపిక్, మీకు ఫేవరెట్ టాపిక్ ఒకటి వెళ్ళి ఓపెన్ కోర్స్ వేర్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓపెన్ కోర్స్ వేర్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు నావిగేట్ టు దిస్ పర్టికులర్ వెబ్సైట్. ఓపెన్ కోర్స్ వేర్ అని చెప్పి సెర్చ్ చేయాలి గూగుల్లో. దెన్ యూ విల్ బి నావిగేటెడ్ టు దిస్ పర్టికులర్ వెబ్సైట్ OECONCSWORTIUM. ఈ పర్టికులర్ వెబ్సైట్లో దేర్ ఆర్ thousands of courses which are readily available for free. వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ, and you can go with our IIT people, many companies and not companies, many institutes, educational institutes providing their course material for free of cost. It's completely free of cost. Search for OCW, Open Courseware. ఈ పర్టికులర్ సైట్లో యూ కెన్ సెర్చ్ సమ్ ప్లెంటీ ఆఫ్ కోర్సెస్. ఇందులో ఒక పర్సన్ని మీట్ అయ్యాను. హీ సెడ్ హీ వాంట్ టు డూ రీసెర్చ్ ఆన్ అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేద్దాం అనుకున్నారు. సూపర్ అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేయడం. జస్ట్ గో టు దట్ పర్టికులర్ వెబ్సైట్. ఇన్ ద టాప్ మోస్ట్ రైట్ కార్నర్ యూ కెన్ ఫైండ్ ఎ స్మాల్ సర్చ్ బటన్. ఎల్స్ కమ్ టు కోర్సెస్, యూ కెన్ సర్చ్ హియర్. అప్రాక్సిమేట్లీ 25,083 కోర్సెస్ ఉన్నాయి from approximately 79 top universities. Search for agriculture. మీరు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్, స్కిల్ సెట్ డెవలప్మెంట్ కోసం. సో అగ్రికల్చర్ మీద అప్రాక్సిమేట్లీ ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయో అన్ని కోర్సెస్ని మీకు చూపిస్తుంది ఈ OCW. MIT యూనివర్సిటీ నుంచి తెచ్చుకోవాలన్నా సేమ్ వెబ్సైట్, సెర్చ్ ఫర్ OCW.MIT.edu. ఈరోజు ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఈ రెండు వెబ్సైట్స్లో మీ ఫేవరెట్ కోర్స్ని సెర్చ్ చేసుకొని, ఇందాక కామర్స్ అని చెప్పారు, ఆ కామర్స్కి ఇక్కడ కామర్స్కి డిఫరెన్స్ ఏంటో మనం చూడొచ్చు. ప్రాబబ్లీ వరల్డ్ వైడ్గా ఒకటే ఉంటుంది కామర్స్ నేను అనుకోవటం. సో యూ కెన్ సైన్ అప్ ఫర్ దీస్ కోర్సెస్ అండ్ యూ కెన్ కంప్లీట్ దోస్ కోర్సెస్. ఇప్పుడు మీ రెజ్యూమేలో యూ కెన్ యాడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ దట్ పర్టికులర్ కోర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ యూనివర్సిటీ. It's completely free of cost. No, it's completely open. If you want to donate something for that particular course, you can donate it. Got the point? Did you get the point? That one? అర్థమవుతుందా కదా? ఓకే. సో ఓపెన్ కోర్స్ వేర్ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా కొన్ని కోర్సెస్ మీరు ఖాన్ అకాడమీ అని చెప్పి వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ ఫ్రమ్ ఇండియన్ వెబ్సైట్, ఇండియన్ డెవలప్ చేసిన వెబ్సైట్, బిల్ గేట్స్ స్పాన్సర్ చేసిన వెబ్సైట్, khanacademy.org. ఈ పర్టికులర్ వెబ్సైట్లో కూడా ఒక స్మాల్ మినీ రోబోట్స్ని తయారు చేయడం. చిన్నప్పుడు మినీ మోటార్స్ ఎంతమంది ఆడుకున్నారు? మినీ మోటార్స్ తోటి. ఆ మినీ మోటార్స్తో రోబోట్స్ ఎంతమంది తయారు చేశారు? 1, 2. అది ఎలా తయారు చేయాలో ఇందులో ఉంది కోర్స్ వేర్. ఒక అప్రాక్సిమేట్లీ 28 minutes ఆఫ్ వీడియో హౌ టు క్రియేట్ రోబోట్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ మినీ మోటార్స్. మనం ఓల్డ్ టేప్ రికార్డర్స్లో ఉంటాయి చూసారా, చిన్న కార్ గేమ్స్లో కూడా మనకి మోటార్స్ కనిపిస్తాయి. ఆ కార్స్ తోటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఈ పర్టికులర్ వెబ్సైట్లో ప్లెంటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. khanacademy.org. వాట్ యూ షుడ్ డూ ఇస్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ఆల్ దీస్ టాపిక్స్. వేరియస్ టాపిక్స్ ఉన్నాయి. యూ కెన్ ఫైండ్ ఇట్ బేస్డ్ అపాన్ ద ఎకనామిక్స్, ఫినాన్స్, వాట్స్ నాట్, మెనీ థింగ్స్ ఉన్నాయి. యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. అండ్ లాస్ట్ టైం ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ మీద ఒక సెషన్ చేశాను ఇక్కడే. ఆ తర్వాత ఈ బుక్ కూడా రిలీజ్ చేశాను, ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ అనే బుక్. నేను ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్స్ ఆల్రెడీ లాస్ట్ ఇంపాక్ట్లో చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 30,000 వర్త్ బుక్స్ ఐఎమ్ డొనేటింగ్ ఫర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ దట్స్ ప్యూర్లీ ఫర్ యూ. సో మై కంపెనీ ఈజ్ స్టిల్ ఎ $1 million కంపెనీ. ఇట్స్ నాట్ $1 billion కంపెనీ ఎట్ 2014 జూన్కి ఇట్స్ స్టిల్ $1 million కంపెనీ. మేబీ నెక్స్ట్ ఇయర్కి $1 billion కంపెనీ అవ్వచ్చు. అప్పుడు మోర్ దాన్ దిస్ ఐల్ డొనేట్ ఫర్ షూర్. సో ఫ్రెండ్స్, khanacademy.org అండ్ udacity.com ఇది ఇంకొక వెబ్సైట్. మీకు ఫ్రీ కోర్సెస్ నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ udacity.com. ఇవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి.
ఈ బుక్ని సేల్ చేయగా వచ్చిన మనీని ఇంపాక్ట్కి డొనేట్ చేస్తున్నాం. దిస్ బుక్స్ విల్ బి అవుట్ సైడ్, సో యూ కెన్ పర్చేస్ దీస్ బుక్స్. సో UDACity.com పర్చేస్ చేయలేకపోతే ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ వినండి. అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20% ఆఫ్ దిస్ బుక్ విల్ బి కవర్డ్ నౌ. 15 to 20% ఆఫ్ బుక్. ఇంకొక మెథడ్ ఏంటి మనీ ఎర్న్ చేయడానికి అంటే, ఫర్ సపోజ్ మీరు ఈ కోర్సెస్ నేర్చుకున్నాక, ఫర్ సపోజ్ జావాలోనో .NETలోనో మంచి స్ట్రాంగ్ అయ్యాక, బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చాక, యూ హ్యావ్ టు అండర్లైన్ దిస్ వర్డ్ అగైన్, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఏదో 4 పదాలు చదివేసి ఆ 4 పదాలని రిపీట్ చేయడం గురువు కాదు. ఆ పదాలని ఇంప్లిమెంట్ చేసి ఒక ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ వచ్చాక అది నలుగురికి చెప్పాలి. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ టీచ్ చేయడం. ఈ పర్టికులర్ కోర్సెస్లో మీరు నేర్చుకున్న కోర్స్ జావా కావచ్చు, .NET కావచ్చు, ఎనీ కోర్స్. మీరు ఎకనామిక్స్ నేర్చుకోండి, కామర్స్ నేర్చుకోండి, వీటిని ఇంకొకరికి టీచ్ చేస్తూ కూడా, ఆన్లైన్లో టీచ్ చేస్తూ కూడా యూ కెన్ ఎర్న్ మనీ ఆన్లైన్. దట్స్ అదర్ టెక్నిక్. అలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు ఉన్న సబ్జెక్ట్ని టీచ్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఫేమస్ వెబ్సైట్ ఈస్ thinkvidya.com. ఇండియాలో బాగా ఫేమస్ అయిన వెబ్సైట్ thinkvidya.com. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నారు ఇందులో. మీకు ఒక టాపిక్, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు క్రిప్టోగ్రఫీ మీద మంచి స్ట్రాంగ్ అనుకోండి. క్రిప్టోగ్రఫీ మీద డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ ల్యాక్స్లో ఉన్నారు. వాళ్ళకి మీరు క్లారిఫై చేయగలిగితే యూ కెన్ స్టార్ట్ ఎ స్మాల్ కోర్స్ ఆన్ క్రిప్టోగ్రఫీ. thinkvidya.com. ఈ పర్టికులర్ వెబ్సైట్లో నుంచి యూ కెన్ బికమ్ ఎ ట్యూటర్. అలాగే యూ కెన్ గో టు ద అదర్ వెబ్సైట్, వరల్డ్ వైడ్గా బాగా ఫేమస్ అయిన వెబ్సైట్. ఈ thinkvidya.com అనేది మన ఇండియాలో బాగా ఫేమస్ వెబ్సైట్. వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన వెబ్సైట్ viziq.com. viziq.com ఇస్ వరల్డ్ వైడ్గా ఆన్లైన్ ట్యూషన్స్కి యూస్ అవుతున్న వెబ్సైట్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్స్. ఆన్లైన్ ట్యూటరింగ్ ద్వారా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు మనీని. నెక్స్ట్ పాయింట్, వీడియోస్ ద్వారా. వీడియోస్ అంటే యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ద్వారా కూడా ఎర్న్ చేయొచ్చు. ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి? మీరు పుట్టినప్పటి నుంచి తీసిన ఫోటోలు అన్నిటికీ ఒక స్లైడ్ షో క్రియేట్ చేసి ఒక మూవీ క్రియేట్ చేస్తే డబ్బులు రావు. ఓకే, మీరు ఎవరో గొప్పగా క్రియేట్ చేసిన వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అకౌంట్లోకి అప్లోడ్ చేసుకుంటే మనీ రావు. క్రియేటివిటీ ఉన్న వీడియోస్, లైక్ మీరు ఒక జావా ట్యుటోరియల్స్ ఈ thinkvidya.comలో కాకుండా జావా మీదో, ఆండ్రాయిడ్ మీదో, .NET మీదో మీరు ఒక ట్యుటోరియల్స్ క్రియేట్ చేసి ఆ ట్యుటోరియల్స్ని యూ కెన్ ప్లేస్ ఇట్ ఆన్ youtube.com. youtube.comలో మీ వీడియోస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిట్ చేసే కొద్దీ మనీ వస్తాయి. అప్లోడ్ చేసిన వెంటనే మనీ రావు. వెళ్ళాయా? మీ యూనిక్గా అప్లోడ్ చేసిన వీడియోస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తూ ఉంటే దానికి ముందు మీరు గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలి. గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేస్తుంటే దెన్ గూగుల్ యాడ్సెన్స్ ఇస్ గోయింగ్ టు ప్లేస్ సమ్ యాడ్స్ ఆన్ యువర్ వీడియో. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు కింద వస్తుంది చూసారా, కింద యాడ్స్ డిస్ప్లే అవుతాయి కదా, అలాగా మీ వీడియోలో వేరే వాళ్ళు ఎవరో అడ్వర్టైజ్ చేసుకుంటారు. అది మీకు అనవసరం, ఎవరు అడ్వర్టైజ్ చేసుకుంటారు అనేది గూగుల్ యాడ్సెన్స్ వాడు చూసుకుంటాడు. మీరు అలాంటి వీడియోస్, ఒక బంచ్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేసుకొని యూ కెన్ అప్లోడ్ టు youtube.com. మీ వీడియోస్ మీ ఓన్ అయ్యుండి మోర్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ విజిట్ చేస్తూ ఉండి మీరు గూగుల్ యాడ్సెన్స్కి అకౌంట్కి సైన్ అప్ అయ్యి ఉంటేనే మనీ వస్తాయి. యు గోట్ ద పాయింట్. ఈ కండిషన్స్ అన్ని మ్యాచ్ అవ్వాలి. స్కిల్ సెట్ ఉంటేనే డబ్బులు వస్తాయని చెప్తున్నా కదా, ఫ్రీగా రావు. మైండ్లోంచి తీసేయాలి ఆ పర్టికులర్ పాయింట్. ఆన్లైన్లో మనీ ఫ్రీగా రావు. మీరు కొన్ని పేపర్లో యాడ్స్ ఇస్తున్నారు, డేటా ఎంట్రీ 5,000, లేకపోతే రిఫర్ చేయండి 5,000. ఇవన్నీ కూడా ఫేక్. మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఫేక్. కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఎలాంటి కోర్సెస్ అంటే, మీరు జాయిన్ అయ్యాక ఇంకొక ముగ్గురిని చేర్పించాలి. 5,000 పే చేసి మీరు జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకొక ముగ్గురిని చేర్పిస్తే మీకు ఒక 7,000, 8,000 ఇస్తామంటారు. ఆ తర్వాత ఆ ముగ్గురు ఇంకొక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండియాలో బ్యాండ్. అది పక్కన మైండ్లో పెట్టుకోండి. మీరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ వితౌట్, ఆల్మోస్ట్ ఇండియాలో బ్యాండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. అవి కనుక చేస్తే పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అలాంటి వెబ్సైట్స్కి పర్మిషన్ లేదు మల్టీ లెవెల్ మార్కెటింగ్కి. సో డోంట్ ప్రిఫర్ దట్. మీకు ఎప్పుడైనా కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్, కమ్ టు youtube.com ఫస్ట్. దాని తర్వాత కమ్ టు కోర్స్వేర్, ఓపెన్ కోర్స్వేర్. ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మీరు స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ డొమైన్స్ని పర్చేస్ చేసి యూ కెన్ సెల్ ఇట్. అది ఇంకొక టెక్నిక్ మనీ ఎర్న్ చేయడానికి. డొమైన్స్ రీసెల్ అంటారు. డొమైన్స్ రీసెల్లింగ్. దిస్ ఈజ్ అనదర్ వే టు ఎర్న్ మనీ ఆన్లైన్. వన్ టెక్నిక్ టు ఎర్న్ మనీ ఆన్లైన్.
godaddy.com అనే వెబ్సైట్కి వెళ్తే godaddy.com అనే వెబ్సైట్కి వెళ్తే యూ కెన్ పర్చేస్ డొమైన్స్. మీ పేరుతో కొన్న డొమైన్ వద్దు, ఏదైనా ఒక కంపెనీ పేరుతోటి కానీ ఏదైనా ఒక మంచి యూనిక్ కోడ్, ఒక మంచి వర్డ్ తోటి ఏదైనా డొమైన్ పర్చేస్ చేసి ఈ పర్టికులర్ డొమైన్స్.comలోనే, ఈ godaddy.comలోనే యూ కెన్ సెల్ ఇట్, రీసెల్. ఒక 500 రూపీస్ ఉంటుంది .com ప్రజెంట్ సెట్, ఈరోజు 500 రూపీస్ ఉంది. యూ కెన్ గెట్ ఫర్ 400 రూపీస్ ఇట్ సీమ్స్. ఈ రోజు 400 రూపీస్ ఉంది, రేపు ఇంకా పెంచవచ్చు. దీన్ని రీసేల్ కూడా చేయొచ్చు మీరు. ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్తే యూ కెన్ పర్చేస్ డొమైన్స్, యూ కెన్ రీసెల్ దోస్ డొమైన్స్. లాస్ట్ టైం చెప్పాను ఆల్రెడీ, ఈనాడు.net, ఈనాడు.com కాదు, ఈనాడు.net. ఈనాడు.comని కనుక మీరు ఫ్యూచర్లో పర్చేస్ చేయగలిగితే రామోజీరావు గారికి మీరు సేల్ చేయొచ్చు. గట్ ఇట్? సమ్ ల్యాక్స్లో సేల్ చేయొచ్చు. సో ఒక మంచి బిజినెస్ నేమ్స్ తోటి యూ కెన్ పర్చేస్ సమ్ డొమైన్స్. మళ్ళీ దాన్ని అనలైజ్ చేయాలి, కొంత అనలైజ్ చేసి ఏ వర్డ్ మనం రీసేల్ చేయగలము అనేది బ్రెయిన్లో పెట్టుకొని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. గట్ ఇట్? ఇది మెయిన్ సోర్స్. ఈ PHP, ASP.NET లేదా ఫోటోషాప్ లేదా ఒక లోగో డిజైనింగ్ లేదు సమ్ ఆర్టికల్స్ రైటింగ్ వీటిల్లో కనుక మీరు ఒక గ్రిప్ పెట్టుకుంటే, ఇప్పుడు నేను చెప్పబోతున్న వెబ్సైట్స్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్. ఈ స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్నాక, నేను ఏవైతే కొన్ని స్కిల్ సెట్ చెప్పానో ఈ స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్నాక మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ freelancer.com. వెబ్సైట్ నేమ్ ఈజ్ freelancer.com అనే వెబ్సైట్కి వెళ్ళాలి, freelancer.com. లేదా ఇంకొక వెబ్సైట్ ఉంది freelancer.com లాగా, guru.com సెకండ్ వెబ్సైట్ అది. థర్డ్ వెబ్సైట్ elance.com. దిస్ ఈజ్ freelancer.com. రిలయన్స్ నెట్ కొంచెం స్లో ఉంది ఇక్కడ, సో ఇట్స్ స్టిల్ గెటింగ్ ఓపెన్. వెయిట్ ఫర్ freelancer.com అనే వెబ్సైట్కి వెళ్తే ఇందులో రిజిస్టర్ అవ్వాలి. ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్. ఆఫ్టర్ గెటింగ్ రిజిస్టర్డ్ వీళ్ళు కొన్ని కోర్సెస్ పెడతారు, ఎగ్జామ్స్ పెడతారు అనమాట. PHP మీద, ASP.NET మీద, జావా స్క్రిప్ట్ మీద మీకు స్టఫ్ ఉన్న, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటి మీద ఎగ్జామ్ పెడతారు, ఆన్లైన్ ఎగ్జామ్. వాటిని మీరు పాస్ అవ్వాలి. పాస్ అయితేనే మీకు స్పెషల్ రికగ్నైజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను PHP ఫుల్ ఫామ్ నాకు తెలుసు సార్, నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు? ఈ పర్టికులర్ freelancer.comలో సమ్ లక్షల మంది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. మీకే ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వాలి? బికాస్ మీకు ఒక స్టఫ్ ఉంది, ఒక స్కిల్ ఉందని చెప్పి మీరు నిరూపించుకోగలిగితే అప్పుడు మాత్రమే మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి. దీనికి కూడా స్కిల్ కావాలి. ఇందులో రిజిస్టర్ అయిపోయింది, నాకు ప్రాజెక్ట్స్ రావట్లేదంటే ఎందుకు వస్తాయి? మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లో కొన్ని కోర్సెస్కి ఎగ్జామ్స్ పెడతారు, లాగిన్ అవ్వండి. యూ హ్యావ్ టు కంప్లీట్ దోస్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఇందులో బ్రౌజ్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత యూ కెన్ వర్క్ హియర్. యూ కెన్ లెట్ మీ browse some projects. Let me log in with my account. Let me show you some projects. One of the important websites, ఇప్పటికీ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా భయపడుతుంది ఇలాంటి వెబ్సైట్స్ నుంచే. బికాస్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద రిక్వైర్మెంట్ ఉంటుందో, దే ఆర్ పోస్టింగ్ సచ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిక్వైర్మెంట్స్ని ఇలాంటి వెబ్సైట్స్లో పోస్ట్ చేస్తారు. ఎవరికైతే స్కిల్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్స్ని స్టడీ చేసి దే ఆర్ ఫెచ్చింగ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అండ్ దే ఆర్ ఎక్స్చేంజింగ్ మనీ. క్లిక్ ఆన్ బ్రౌజ్ ప్రాజెక్ట్స్ బేస్డ్ అపాన్ యువర్ కేటగిరీ. మీరు డిజైనింగ్లో పర్ఫెక్ట్ అనుకుంటే డిజైనింగ్ కేటగిరీకి వెళ్ళండి, PHPలో పర్ఫెక్ట్ అనుకుంటే PHP కేటగిరీ వెళ్ళండి. కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్స్ ఓన్లీ. యూ మస్ట్ కంప్లీట్ ద ఎగ్జామ్. ఇక్కడ చూస్తే యూ కెన్ ఫైండ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్, 125 ప్రాజెక్ట్స్ ఆన్ .NET. ఈ-కామర్స్ వెబ్సైట్స్ని డెవలప్ చేయడానికి 314 ప్రాజెక్ట్స్ రైట్ నౌ రెడీలీ అవైలబుల్. మీకు ఈ-కామర్స్ అంటే ఓపెన్ కార్ట్ కానీ పేపాల్ API కానీ యూజ్ చేయగలిగే స్టాండర్డ్ ఉంటే యూ కెన్ గో విత్ ఈ-కామర్స్ ఆల్సో. పేపాల్ API కానీ ఓపెన్ కార్ట్స్ని యూజ్ చేయగలిగే టాలెంట్ ఉంటే. .NET చూడండి, ASP.NET లేకపోతే WinForms, WPF, MVC చూడాలి మీరు ఇక్కడ. ఆ సెట్ డెవలప్ అయితే యూ కెన్ గెట్ .NET ప్రాజెక్ట్స్ అండ్ యూ కెన్ ఎర్న్ మనీ వెరీ ఇన్ ఎ గుడ్ మేనర్. లెట్ మీ గో టు బేసిక్ HTMLకి వెళ్దాం. HTML అప్రాక్సిమేట్లీ 1744 ప్రాజెక్ట్స్ ఆర్ రెడీలీ అవైలబుల్. HTML ఒక నార్మల్ స్టూడెంట్ ఒక 1 వీక్లో నేర్చుకోగలడు. ఒక నార్మల్ కంప్యూటర్ స్టూడెంట్
He can learn HTML in 1 week. మీరు సేమ్ వెబ్సైట్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఇందాక మీకు చూపించాను చూసారా, udacity.com కానీ, యూట్యూబ్ కానీ, లేదా ఓపెన్ కోర్స్ వేర్ కానీ వెళ్ళి నేర్చుకోవచ్చు. HTML మీద let me browse the projects and let me show you the projects. You can also, Elance also ఒక type of freelancer project, elance.com. The website name is elance.com, the third website for freelancers, elance.com. అలాగే guru.com. Plenty of freelancer hosting websites ఉన్నాయి. I'll tell you some more. So friends, website design for violent and good communication website is exactly what we are looking for. So you can check it out. ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే $1,000 UK, అప్రాక్సిమేట్లీ మనకి 60,000 రూపీస్. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ కాస్ట్ అంట, వర్డ్ డాక్ ను కిండల్ కన్వర్షన్, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉందట, అది కిండల్ రీడబుల్ కన్వర్షన్ చేయగలిగితే $50 ఇస్తా అంటున్నాడు తను. $50. ఫస్ట్ కిండల్ అంటే ఏంటో తెలియాలి, కన్వర్షన్ ఎలాగో తెలియాలి. ఆ రెండు స్కిల్స్ ఉంటే $50 మనవే. కిండల్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? గుడ్, 5%. కన్వర్షన్ ఎంతమందికి తెలుసు? కిండల్ తెలియకుండా కన్వర్షన్ ఎలా తెలిసింది? ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు 10% ఉన్నారు సెకండ్ టైం. ఓకే, సో యూ కెన్ సర్చ్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ freelancer.com and you can get projects after completion of exam complete cheyandi, you can fetch the projects. Got it? And రిఫరెన్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. రిఫర్ మైంట్రాకి లేకపోతే జబాంగ్ వీళ్ళు కొన్ని రెఫరల్స్ తీసుకుంటుంటారు. ఆ రిఫరల్స్ నాకు ఇక్కడ చెప్పడం ఇష్టం లేదు, బికాస్ మీరు ప్రోగ్రామర్స్గా వెళ్తే బాగుంటుంది, నాట్ రెఫరల్ పీపుల్. రిఫరల్స్ కన్నా అటు సైడ్ వెళ్ళండి. టెక్నికల్ స్టఫ్గా మాట్లాడుకుందాం అనుకుంటున్నా మీతో ఎక్కువ. సో మెయిన్ టెక్నికల్ స్టఫ్లో ఎర్నింగ్ అంటే ఇదే ప్రొసీజర్. లింక్స్ మీద క్లిక్ చేస్తేనో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మనకు రావు, ఒక కంటెంట్ ఉన్న వీడియో అప్లోడ్ చేస్తేనే వస్తాయి. సో లెట్ మీ know your questions so that I'll answer it. మనీ earn చేయడానికి కాన్సెప్ట్స్ తెలిసాయి కదా మీకు. ఒకటి స్కిల్ సెట్ ఉండాలి. ఆ స్కిల్ సెట్ ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ కానీ, ఒక మంచిగా ఆర్టికల్స్ రాయడం కానీ, ఆర్టికల్స్ ద్వారా మనం పీపుల్ని అట్రాక్ట్ చేయడం. అలా అట్రాక్ట్ చేసి మనం అందులో గూగుల్ యాడ్సెన్స్ పేస్ట్ చేస్తాం. ఆ యాడ్సెన్స్ ద్వారా మనకు మనీ వస్తాయి. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ యాడ్సెన్స్ ఓన్లీ హియర్. ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి బెస్ట్ కాన్సెప్ట్ ఈజ్ యాడ్సెన్స్. లెట్ మీ నో యువర్ క్వశ్చన్స్. ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారంటే, ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఒక రంగం కంటిన్యూషన్ ఫర్ ఓల్డ్ టాపిక్స్. ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ మీద పార్ట్ వన్ ఆల్రెడీ కంప్లీటెడ్ లాస్ట్ టైం. ఇంటర్నెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏంటి, వాటిని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, హిడెన్ కాన్సెప్ట్స్ ఏంటి, అవి ఆల్రెడీ మీకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో అవి కూడా మీరు కంటిన్యూషన్గా చూడాలి. ఈ పర్టికులర్ టాపిక్ మనకి టైం తక్కువ ఉంది ప్రజెంట్. ఈ గూగుల్ యాడ్సెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి నేను వీటి గురించి చెప్తున్నాను. ఎస్, How to get into the Google AdSense? హౌ టు Get into the Google AdSense. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవల్ చేసుకోవడం ఎలా? Yeah. ఇదేనా? Yeah, that is what. ఫస్ట్ థింగ్, మీరు ఒక మంచి బ్లాగ్ కానీ ఒక వెబ్సైట్ కానీ క్రియేట్ చేయండి. ఎంటీ వెబ్సైట్స్కి ఇవ్వరు, హ్యాకింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్కి ఇవ్వరు, అడల్ట్ వెబ్సైట్స్కి ఇవ్వరు. మీరు ఒక మంచి వెబ్సైట్, ఎగ్జాంపుల్ హైదరాబాద్ గురించి ఒక వెబ్సైట్ డిజైన్ చేసి, హైదరాబాద్ టూరిజం మీద ఒక వెబ్సైట్ డిజైన్ చేయండి. హైదరాబాద్లో లొకేషన్స్ అన్ని స్పాట్ రాయండి. స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ ఎలాంటివి ఉంటాయి, లైక్ సోలార్జంగ్, సమ్ మ్యూజియంస్ కానీ, సమ్ ప్లాంటోరియంస్ కానీ ఉంటాయి చూసారా, ఎక్కడ లొకేషన్స్, ఇలాంటి ఒక మంచి వెబ్సైట్ డిజైన్ చేయండి. అట్లీస్ట్ మీకు ఒక 50-60 యూజర్స్ పర్ డే వస్తూ ఉంటే ఒక 3 months తర్వాత అప్లై చేయండి. ఏజ్ తక్కువ ఉన్నా మీకు యాడ్సెన్స్ అప్రూవ్ చేయరు. కొంచెం స్పాన్ తీసుకొని మోర్ నెంబర్ ఆఫ్ విజిటర్స్, వాళ్ళ పాలసీస్ కొన్ని ఉంటాయి. దే విల్ నెవర్ అప్రూవ్ ఫర్ హ్యాకింగ్, దే విల్ నెవర్ అప్రూవ్ ఫర్ అడల్ట్ కంటెంట్స్. ఒక నార్మల్ గుడ్ పిక్చర్స్, ఒక ఇంపార్టెంట్ సైన్స్ గురించో, ఒక జావా గురించో, జావాలో ఉన్న క్వశ్చన్స్ గురించో అలాంటివి మీరు పోస్ట్ చేస్తూ ఉంటే దే మే అప్రూవ్ ఫర్ యువర్ వెబ్సైట్. అండ్ కమ్ టు దిస్ పర్టికులర్ వెబ్సైట్, google.com/AdSense. After designing website, after maintaining website, after attracting few users, then go to this website, apply for it. అప్పుడు ఆ కోడ్ ఇస్తారు, then use that particular code in your website.
Yeah, as you said, we can able to upload the videos, right? Yeah, you can upload. How can we upload? Because మనం ఇది కొనలేదు కదా, ఐఎమ్ సారీ, లాగిన్ అవ్వలే కదా ఇంకా గూగుల్ లాగిన్ అయ్యాం. ఎస్, లాగిన్ అయ్యాను నేను. గూగుల్ అకౌంట్లో లాగిన్ అయ్యాకే ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఆల్ దిస్. No, if I have a Google account, I can able to go into the AdSense. Yeah, just go to this particular account. After logging in, Okay. after logging in, you can upload. Otherwise, you can't upload. Okay. లాగిన్ అయ్యాకే చేస్తున్నాం. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ గూగుల్ అకౌంట్స్ అన్అఫిషియల్లీ. అది లీగల్గా లీక్ చేయకూడదు. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ గూగుల్ అకౌంట్స్. Yeah, I got it. Thanks so much. ఓకే. సారీ, ఒక్కసారి మైక్ ఎవరా? సార్ అది ఓడెస్క్ కూడా ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్ కదా, అది చెప్పలేదండి. ఎవరికండి? అంటే మీరు ఫ్రీలాన్సర్.com, ఈలాన్సర్స్, అవును, guru.com, guru.com, 3 వెబ్సైట్లు అండ్ చెప్పాను. వన్ మోర్ ఈజ్ ఓడెస్క్. అవును. ఓడెస్క్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ సార్, అది మీరు ఇంట్రొడ్యూస్ చేయలేదు, అందుకే చెప్పారు. మీరు ఒక పర్టికులర్ వెబ్సైట్ గురించి ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయో చూడాలనుకుంటే సర్చ్ ఫర్ ఫ్రీలాన్సర్. ద వర్డ్ ఫ్రీలాన్సర్, plenty of websites ఉన్నాయి, not just one. Freelancer.com for worldwide, freelancer.in for India wide. Yeah, Odesk also one of the best freelancer websites. ఓకే, దట్స్ One of the best websites, Odesk also. Yep. Last 2 questions. Mic తీసుకోండి. సార్ Yep. సార్ ఇది యూట్యూబ్లో వ్యూయర్ ఉంటారు కదండి, YouTube లో వ్యూయర్. సో పైన లాగిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లాగిన్ కాకముందే మన వీడియో వ్యూ చేసే అకౌంట్లో వస్తుందా మనీ? లేదా నీ కంపల్సరీ వీడియో నువ్వే వ్యూ చేస్తావు? అలా అని కాదు, వేరే వ్యూయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ లాగిన్ అయ్యి అప్పుడే లాగిన్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. వాళ్ళు లాగిన్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. యాడ్ మీ క్లిక్ చేయాలి. అదే లాగ్ యూజర్ అయినా క్లిక్ చేయొచ్చు, ఐ మీన్ లాగౌట్ అయిన యూజర్ అయినా క్లిక్ చేయొచ్చు. లాగిన్ అయిన యూజర్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఆ లొకేషన్ బేస్ చేసుకొని మనకు మనీ వస్తాయి. అదే యూఎస్ సిటిజన్ కానీ ఆ యూఎస్ లొకేషన్ నుంచి మనం దాని మీద క్లిక్ చేసారనుకోండి మన యాడ్ మీద, దెన్ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ 20 రూపీస్. ఇదే ఇండియన్ సిటిజన్ ఇండియా లొకేషన్లో నుంచి యూఎస్ సిటిజన్ క్లిక్ చేసినా 5 రూపీస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ 2 questions. .net.com అంటే అవి కొన్ని వెబ్సైట్స్, బట్ బ్లాగ్ స్పాట్ అంటే ఐ డోంట్ నో. బ్లాగ్ స్పాట్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన .net అంటే సమ్వాట్ ఒక ఆర్గనైజేషన్స్కి అవి అప్రూవ్డ్ వెబ్సైట్స్. బ్లాగ్ స్పాట్ అంటే మన గూగుల్ అకౌంట్ నుంచి క్రియేట్ చేసుకోవాల్సిన బ్లాగ్ స్పాట్స్ ఏంటి అవి అసలు? ఒకటేంటంటే మీరు ప్రోగ్రామర్ అనుకోండి, మీకు కస్టమ్ బేస్డ్గా వెబ్సైట్ కావాలి అనుకుంటే .netకో PHPలోకి వెళ్ళి మీరు కస్టమ్గా డెవలప్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్లో సింపుల్ పేజెస్, సింపుల్ కంటెంట్ ఉంది అనుకుంటే బ్లాగ్ స్పాట్లో మీ గూగుల్ అకౌంట్తో క్రియేట్ చేసుకోండి. బ్లాగ్ స్పాట్లో మీ గూగుల్ అకౌంట్తో ఒక బ్లాగ్ క్రియేట్ చేయండి. ఒక డొమైన్ కొనండి. godaddy.com నుంచి, hostgator.com నుంచి, లేదా bigrock.in నుంచి ఒక డొమైన్ కొనండి. ఆ డొమైన్ కొని ఈ బ్లాగ్ స్పాట్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అప్పుడు ఆ డొమైన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఈ బ్లాగ్ స్పాట్ ఓపెన్ అవుతుంది. మీకు కస్టమ్గా కావాలనుకుంటే, అంటే నాకు వీడియో ఇక్కడ ఉండాలంటే టెంప్లెట్లో డిజైన్ చేసుకోవచ్చు. టెంప్లెట్లో మీరు మార్చుకోవచ్చు ద లొకేషన్స్ ఆఫ్ మెనూస్. బట్ మీరు కస్టమ్గా కావాలి అనుకుంటే ఇంకా ఇంటిగ్రేషన్, ఇప్పుడు facebook.com ఉంది, అందులో చార్ట్ ఉంటుంది, ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ మీద కామెంట్స్ చేయొచ్చు, ఫ్రెండ్స్ ఫొటోస్ మీకు కామెంట్స్ చేయొచ్చు. ఇలాంటి ఒక కస్టమ్ బేస్డ్ అప్లికేషన్ కావాలంటే బ్లాగ్ స్పాట్ పనికిరాదు. మీకు ఒక సింపుల్ వెబ్సైట్ వెళ్ళాలనుకుంటే మీకు వర్డ్ ప్రెస్లోకి వెళ్ళొచ్చు, లేదా మీరు బ్లాగ్ స్పాట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ థింగ్స్ బ్లాగ్ స్పాట్ కొంతవరకు బెటర్, ఎందుకంటే మీకు బ్యాండ్ విత్ ప్రాబ్లం ఉండదు. ఒకేసారి మీ వెబ్సైట్కి 1,00,000 మంది విజిటర్స్ వచ్చినా బ్లాగ్ స్పాట్ తొందరగా డౌన్ అవ్వదు. ఇదే మీరు ఒక షేడ్ హోస్టింగ్లోకి వెళ్ళారనుకోండి, 1,000 యూనిక్ విజిటర్స్ వచ్చినా ఒక్కొక్కసారి డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బెటర్ మీ వెబ్సైట్ రిక్వైర్మెంట్ బట్టి బ్లాగ్ స్పాటా, వర్డ్ ప్రెస్, కస్టమా మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. I want to become a hacker. You want to become hacker. ఇది హ్యాకింగ్ టాపిక్ కాదు. No, I'm just